ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు భారతదేశంలో కుల గణన జరుగుతూ ఉంది. అయితే కులాలలో చాలామందికి కుల వృత్తులు ఉన్నాయి, కానీ దాంట్లో సనాతనంగా వృత్తి లేనటువంటి వ్యక్తులు, కూలి చేస్తున్నటువంటి వ్యక్తులు మాలలు. అయితే వీళ్ళు విద్యకు చాలా దూరంగా ఉన్నారు. అసలు విద్య అంటే ఏంటి, చదువు అంటే ఏంటి? ఇప్పుడు ఈ పుస్తకం చదవటం ఒక విద్య. ఇలా పుస్తకం చదవటం అనేది చదవటం. మరి విద్య, కోటి విద్యలు కూటి కోసం. అయితే సాధారణంగా మార్వాడీసు వాళ్ళ పిల్లల్ని చదివించరు. సాధ్యమైనంత వరకు వాళ్ళు వ్యాపార విద్యను నేర్పుతారు. అలాగే కింద కులాలు వాళ్ళు ఏదైతే వృత్తి కలిగి ఉన్నారో ఆ వృత్తిని వాళ్ళు నేర్పుతారు. అది నైపుణ్యంతో కూడుకున్నది. బుట్టలు అల్లటం ఒక నైపుణ్యం. అలాగే వాస్తవానికి చెప్పులు కుట్టడం కూడా ఒక నైపుణ్యం. మరి ఈ మాలపల్లిలో ఉన్న నైపుణ్యం ఏంటి? వీళ్ళ కూలి పనుల్లో పాటలు పాడేవారు. అవి జానపదాలు అంటారు. అయితే తర్వాత వాళ్ళ యొక్క జానపదాలని ఉన్నత వర్గాలు స్వీకరించి వాటిని కళగా మార్చారు. అలాగే వాళ్ళు డ్యాన్స్ వేసేవారు. ఆ డ్యాన్స్ని భరతనాట్యం అని ఇలా పుస్తక రూపంలో మార్చకముందు, అంటే ఒక క్రమమైన పద్ధతిలో మార్చకముందు వాళ్ళు డ్యాన్స్ వేస్తే కుప్పుగంతులు అన్నారు. అదే కనుక ఉన్నత వర్గం డ్యాన్స్ వేస్తే నాట్యం అన్నారు. ఇవి ఉత్తి మాటలు కాదు. నేను గ్రంథాలయంలోని పాత పుస్తకాలను చదివిన తర్వాత అర్థం చేసుకున్న విషయాలు. వ్రాత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎవరైతే ఇలా చదువుకొని కొంచెం జ్ఞానం కలిగి ఉన్నారో వాళ్ళు వాళ్ళదిగా రాయటం మొదలుపెట్టారు. తెలివి వాడి సొత్తు అన్నట్టు రాశారు. వీడికి ఏమీ తెలియదని, వీడికి అసలు ఏమీ చేత కాదని రోజు చెప్పారు. ఈరోజు అదే పని ఎవరు చేస్తున్నారో తెలుసా మీకు? తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పుడే యాదవ, పనికి మాలినారు, ఏంటి నీకేం చేత కాదురా నీకు, ఏంటి గేదెల కాడ పెడతా, లేదా ఏంటి బళ్ళు తయారు చేసే ప్లేస్లో ఏంటి ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి నిన్ను పెడతారు. ఇలా ఫస్ట్ మొదలు పెడతారు. ఇక టీచర్స్ దగ్గరకు రాగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చాలా కష్టం అని ఈడే చెప్పేస్తాడు. ఈడు ఎప్పుడైతే కష్టం అని చెప్పాడో పిల్లలకి వాళ్ళ మదిలో ఫస్ట్ వేసే విత్తనం నెగిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చిందో పిల్లల్లో అది చాలా కష్టం. ఆ పని చాలా కష్టం. కాబట్టి చదువుకి విద్యకి చాలా తేడా ఉంది. ఈరోజు మన పిల్లలకి చదువిస్తున్నాం, ఎడ్యుకేషన్, కానీ దాంట్లో నైపుణ్యాలు ఉండడం లేదు. ముఖ్యంగా మాలపల్లెలకు చెప్తున్నాను, మీరు చదివే పనికి మాలిన చదువుల వల్ల ఏ ప్రయోజనం లేదు. దయచేసి నైపుణ్యాలు బాల్యం నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టండి. వంట గదిలో నుంచి ప్రారంభించండి. బాత్రూమ్ కడగటం నేర్చుకోండి. అది నేను చెప్పిన మొక్క కాదు, గాంధీ గారు చెప్పిన మొక్క. నేర్చుకుందాం, ప్రతిదీ నేర్చుకుందాం. మనది మనం కడుక్కోమని చెప్తున్నారు కదా, కడుక్కుందాం. ఏంటి శుభ్రత నేర్చుకుందాం. ఓకే, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత, ఇవి మనల్ని జీవింపజేస్తాయి.
అలాగే బ్రతుకులో శ్రమలు మనకి నైపుణ్యాన్ని ఇస్తాయి. ఏంటి, ఒక కత్తిని రాస్తేనే దానికి పదును వస్తుంది. ఓకే, కాబట్టి శ్రమకి భయపడాల్సిన అవసరం లేదు. నైపుణ్యాలు నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. చదవటం వల్ల ఏ మాత్రము ఉపయోగం లేదు. ఎందుకంటే మీ మెదళ్ళలో అది నిక్షిప్తం అయితేనే మీరు నైపుణ్యం కలిగినటువంటి మాస్టర్ అవుతారు. అప్పటి వరకు టీచర్లుగా మిగిలిపోతారు. ఏంటి, ఇంకా బాగా చెప్పాలంటే బ్రతుకుతారు. అంతే. బ్రతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంది. కాబట్టి జీవించాలి అంటే వివేకం కావాలి. మామూలుగా బ్రతకాలి అంటే విజ్ఞానం సరిపోతుంది. ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు.